అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ ఎట్ ద డేట్ నా ఆంధ్ర. ఈ కంటెంట్ స్పెషల్‌గా ఇయాల వీడియో పెట్టడానికి కారణం ఒక ముఖ్యమైన విషయం ఉందండి. థంబ్‌నెయిల్ చూశారు కదా! ఏపీ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా అమరావతి రాజధానిగా కోరుకునే ప్రతి వ్యక్తి జాగ్రత్త పడాల్సిన విషయం ఉంది. దీని గురించి మాట్లాడుకునే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైకు ఇంకో కొంతమందికి రీచ్ అవుద్ది. తద్వారా ఇంకో 100 మందికి మనం చూపించినోళ్ళు అవుతాం ఈ వీడియోని. ఇంక నెక్స్ట్ ఇయాల వీడియో చూద్దాం. శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి కదా! అది మనందరికీ తెలిసిన విషయాలే. నిన్న ఒక విచిత్రమైన ఘటన జరిగింది శాసన మండలిలో. చాలామంది చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నా టైప్ ఆఫ్ విశ్లేషణ నేను చెప్తాను. అలాగే కొంతమంది నేను అమరావతి చూసొద్దాం రండి పార్ట్ 2లో కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు కూడా ఈ వీడియోతో సమాధానం చెప్తాను. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు, అమరావతిలో ఏముంది శ్మశానం తప్ప. ఇది ఆయన మాట్లాడిన మాట. వాళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే మాట్లాడిన మాట. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏముందో ఆయన బయటపెట్టాడు. ప్రజెంట్ నిన్న కూడా మూడు రాజధానుల విషయంలో పునరాలోచించుకుంటాం, అమరావతి విషయంలో ఒకసారి చర్చించి విషయం చెప్తానండి. అంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో వచ్చిన మాటే. ఇది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. గత ఎలక్షన్ల ముందు అంటే 2019 ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మనందరికీ తెలిసిన విషయమే. రాజధాని అంటే ఎలా ఉండాలో నేను నిర్మిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి జనాల చేత, ముఖ్యంగా అమరావతి రైతుల చేత ఓట్లు వేయించుకున్నాడు ఆయన. వాళ్ళకి నరకం చూపించాడు. ఆడ లేదు, మగ లేదు. ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్లు ఎగరేసాడు. ఇంకా పోలీసు అరాచకం. ఇదొక మార్చ్ పాస్ట్ జరిగింది అక్కడ. పోలీసులతో మార్చ్ పాస్ట్ చేయించాడు అమరావతి మొత్తం. ఈరోజు వచ్చి శుద్ధి కౌరులు చెప్తా పునరాలోచించుకోవటం అంటే ఏపీ జనం ఎలా కనపడుతున్నారో ఈయనకి అర్థం కాలేదు. 28,000 మంది రైతు కుటుంబాలతో ఆర్తనాదాలు పెట్టించిన మీరు ఈరోజు పునరాలోచించుకోవటం అంటే ఏమి సంకేతం ఇస్తున్నారు? మళ్ళీ మేము వస్తే మళ్ళీ అమరావతిని తొక్కేద్దారన్న ఒక బృహత్తర ప్రణాళిక మాత్రమే. నోస్ దిస్ వర్డ్. వీళ్ళని మళ్ళీ పైకి తీసుకొస్తే, మళ్ళీ కానీ ఓటు వేస్తే మళ్ళీ అమరావతి వెనక్కి వెళ్ళిపోద్ది. ఇది గ్యారంటీ. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఇలాంటి తప్పుడు మాటలు నమ్మొద్దు. తప్పుడు అన్న మాట నేను కరెక్ట్గానే ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే అసలు రాజధాని ఎందుకు, పథకాలుంటే చాలు అన్న ట్రాన్స్లోకి జనాలు తీసుకుపోయాడు. ఉదాహరణకి అమ్మ ఒడి ఇచ్చాడు, 15,000 ఇస్తా అన్నాడు. భారతీరెడ్డి గారు ప్రత్యక్షంగా బయటకు వచ్చి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పలా. 15,000 కాడికి ఇద్దరుంటే ఇద్దరు 30,000 వస్తుంది మీకు అని చెప్పలా. ఎంత ఇచ్చారు మీరు? 15,000 ఇచ్చారు. లాస్ట్లోకి వచ్చేటప్పటికి 13,000 ఇచ్చారు. అది కూడా 4 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. ఆ 4 సంవత్సరాలు ఇచ్చింది కూడా ఎప్పుడు పడద్దో తెలీదు. ఒక ప్రోగ్రాం, ఒక పబ్లిసిటీ పిచ్చి కోసం ముందు బటన్ నొక్కటం, అది ఎప్పుడు పడద్దో తెలియని దౌర్భాగ్యపు పరిస్థితి. మా జగనన్న డబ్బులు వేసాడు, ఇంకా రాలేదని ఎదురు చూపులు చూపించారు మీరు. నెక్స్ట్ వృద్ధాప్య పెన్షన్ కోసం చూద్దాం. వృద్ధాప్య పెన్షను గత 2019-24లో 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఎంత చేశారు? పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ప్లేట్ తిప్పారు. ప్లేట్ తిప్పి 250 కాడికి పెంచారు. ఇప్పుడు పెన్షన్ ఎంత ఇస్తున్నారు? 4,000 ఎట్ ఏ టైం ఇస్తున్నారు. అది కూడా మే నెల నుంచి, మే, జూన్, జూలై, ఆగస్టులో ఇచ్చినప్పుడు ఆ 3,000 ప్లస్ ఈ 4,000 7,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిన ఏకైక ఘనత చంద్రబాబు గారిది. అంటే మీరు ఇచ్చిన తొలి సంవత్సరం 2,250 కాడికి లెక్కేసుకుంటే వీళ్ళు 1,750 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 20,000 రూపాయలు పైగా ఎక్స్ట్రాగా ఒక కుటుంబానికి అందుతుంది. నువ్వు ఇచ్చే బోడి అమ్మ ఒడి 12,000 15,000 రూపాయలు మాత్రమే. గుర్తుపెట్టుకో, నోటీస్ వర్డ్.
బొత్స సత్యనారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. పథకాలకి పితామహులు అన్న ఎన్టీఆర్ గారు. దానికి మరింత రూపుదిద్దిన నాయకుడు చంద్రబాబు గారు. ఇందులో డౌటే లేదు. మేమేదో పొడి చేసాం, పెట్టేశాం, జనానికి అన్ని నొక్కాం, ఇన్ని నొక్కాం, బటన్లు నొక్కాం అని చెప్పుకోవటం కాదు. రేపొద్దున తల్లికి వందనం కూడా. చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అందించే పథకంలో భాగంగా 9,000 చిల్లర కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మనం 6,000 కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళం. గుర్తుపెట్టుకోండి మీరు. ఇది నిఖార్సైన రాజకీయం. ఇది జనాల మీద ఉన్న అభిమానం అంటే. అంతేగాని ఒక 30 ఏళ్ళు సీఎంగా ఉండాలి నేను, పబ్లిసిటీ పీక్కి వెళ్ళిపోవాలి, ప్రతి రాయి మీద నా బొమ్మ ఉండాలి, ప్రతి చెట్టు మీద నా బొమ్మ ఉండాలి, రైతుల పొలాల్లో సర్వేరాళ్ళు నా బొమ్మ ఉండాలి. ఇది మెంటల్ పనులు. ఇవి జనాల డబ్బులు అయ్యి. ఎవరిచ్చారు మీకు? ఇంతకన్నా ఘాటుగా మాట్లాడాలనుంది కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఎవరిచ్చారు మీకు? మీ స్టిక్కర్లు ఏంది పొలాల మీద వేసుకోవటానికి? ఒరే, పెద్దలిచ్చిన ఆస్తి మీద మీ ఫోటోలు ఏందమ్మా? ఈ దౌర్భాగ్యం అన్నీ భరాయించలేకే మీకు అక్కడ కూర్చోబెట్టారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో చంద్రబాబు గారి విజన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను, వినండి. ఉదాహరణకి తమిళనాడు ముఖ్యమంత్రి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఏం చెప్పాడు తెలుసు కదా? త్వరగా పిల్లల్ని కనండి, కొత్త దంపతులకు సీఎం స్టాలిన్ సూచన. అంటే అర్థం ఏంటి? ఈ మాట ఎప్పుడు చెప్పాడు చంద్రబాబు గారు తెలుసా? ఎలక్షన్లో గెలవగానే. దేశం, రాష్ట్రం, యువత తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఎంతమంది అయినా కనండి, నో రెస్ట్రిక్షన్స్ అని చెప్పి ముందు సూచించాడు ఆయన. అది ఆయన కెపాసిటీ, ముందు చూపు. ఇంకా వీళ్ళంటారా పోసాని, వంశీ, బొంగులో వాళ్ళు, బోసానం వాళ్ళు బ్యాచ్ మొత్తం జైలు వేస్తే అన్యాయంగా అరెస్టులు అంటారు. ఎవడు చెప్పాడయ్యా మీకు అన్యాయంగా అరెస్టులని? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుకులు. బోనమ్మని ఎంత మాట అన్నావయ్యా? ఎంత మాట అనిపించావయ్యా నువ్వు? పుట్టగతులు ఉంటాయా మీకు? ఇలాంటి మాట్లాడి ఏపీ రాష్ట్రానికి ఉన్న విలువ, గౌరవం పాడు చేసి జడ్జీలకు కూడా కులాలంట కట్టి, మతాలంట కట్టి, ఇప్పటికి కూడా దళితుల్ని, తప్పులు చేసిన ఐపీఎస్ ఐఏఎస్ని దళితుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి, దళితుడా, కమ్మాడా, రెడ్డా, న్యాయానికి ధర్మానికి దీని ఉండదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఇంకో 10 ఏళ్ళ పాటు మీరు అక్కడే ఉంటారు. ఇంకా లాస్ట్ అండి, నిన్న మన వీడియోలో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి నాకు. ఇంకా లాస్ట్ అండి, మొన్న మనం పెట్టిన వీడియోలో కొంతమంది సోదరులు నాకు కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో ఫస్ట్ అమరావతి ఉత్త కుంభకోణం, నారాయణ మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని చెప్పి ఒక ఆయన పోస్ట్ పెట్టారు. గత 5 సంవత్సరాల్లో మన గవర్నమెంటే కదా ఉంది, ఎందుకు వేయించలేకపోయారు? ఎందుకంటే వేయించారు, కేసులు పెట్టారు, ఏమి తేల్చలేకపోయారు, అక్కడ ఏమి లేదు కాబట్టి. ఇంకొక ఆయన అంటాడు, నేను చూపించిన బిల్డింగ్లన్నీ పాతయ్యే కదా, ఇందులో కొత్త ఏముంది అని అంటా ఉన్నాడు. నేను చూపించిందండి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు చూపించాను. ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏమవుతుందో చూపిస్తున్నాను. దయచేసి గుర్తించండి. గత 5 ఏళ్ళు కూడా, అంటే 19 నుంచి 24 వరకు కూడా అదే అమరావతిని కొనసాగించి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు, నో డౌట్. భస్మాసురుడు తన నెత్తి మీద తనే చెయ్యెట్టుకున్నట్టు ఆయన నెత్తి మీద ఆయనే చెయ్యెట్టుకుని అమరావతి జోలికి వచ్చాడు. ఆ అమరలింగేశ్వరుడు కన్నెర్ర చేశాడు, మాడి మసైపోయాడు, ఎక్కడికో ఇల్లు పడ్డారు. ఆయన ఉప్పని ఊదాడు, వెళ్ళిపోయి దూరాన్ని ఎక్కడో పడిపోయాడు. ఎందుకంటే అది దేవతల రాజధాని, దాన్ని ముట్టుకుంటే ఇలాగే ఉంటుంది పరిణామాలు. గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి అమరావతి జోలికి వచ్చే కనీసం ఆలోచన కూడా చేయొద్దు దయచేసి, పోతారు.